వెల్కమ్ టు వైఆర్టీవీ నిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలేంటి, నిజానికి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఒక రచ్చ కొనసాగుతుంది. యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ యాంటీ యూత్ అనేలా కనిపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తానికి కదం తొక్కింది కాక్రోజ్ ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఎవరు ఊహించలేని ఆ తారాస్థాయికి అయితే చేరిన పరిస్థితి అయితే కొనసాగింది. సో నిన్న జరిగిన ర్యాలీ కావచ్చు, దానికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు, సోషల్ మాధ్యమాలలో అందరూ కూడా చూశారు. నేటి యువత పూర్తి స్థాయిలో కూడా కాక్రోజ్ పేరుతో భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిన పార్టీ ఏదైతే ఉందో, ఈ కాక్రోజ్ పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ని సంవత్సరాలలో ఏం చేశావు, యువత కోసం చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ కనిపించలే. మొత్తానికి మొత్తం దేశవ్యాప్తంగా కేవలం హిందుత్వం అనే ఎజెండా తప్ప మరే అంశం కూడా ఎక్కడ కూడా కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడింది. ఒకసారి ఒక్కొక్క దృశ్యాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఆ తర్వాత మనం లోతుగా కూడా చర్చిద్దాం. గాయాల మధ్య గర్జన అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు. లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి అంటూ కూడా ఇంకొక ఎపిసోడ్ను చూడొచ్చు. నెత్తురోడితేనే బిగిసిన పిడికిల్లి అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. బాష్పవాయు మధ్యనే ధైర్యంగా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. అయితే మోదీకి సంబంధించి ఏమనుకున్నాడంటే, భారతీయ జనతా పార్టీ ఎంత క్రూరంగా వ్యవహరించిందంటే యువత పట్ల, తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా బుంద పెట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రాంత యువత చేతిలో ఉంది. ఎందుకంటే ఏదైతే అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన చర్చ ఏదైతే ఉందో, ఆ చర్చలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఏమని చర్చ కొనసాగింది, యువతకు సంబంధించి పూర్తిగా కూడా ఆ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా మారి ప్రశ్నించే గొంతుకలుగా, లేకపోతే ఆర్టీఐకి సంబంధించి ఒక దళారీ వ్యవస్థగా మారిపోయింది, ఒక బొద్దింకలుగా మారిపోయి వీళ్ళ వల్ల దేశానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అక్కడ సీజేకి సంబంధించిన బేచ్. దాంట్లో భాగంగా భారతదేశంలో పూర్తి స్థాయిలో కూడా సీజే అంటారా, మమ్మల్ని బొద్దింకలు అంటారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కాక్రోజ్ పార్టీకి సంబంధించి కాక్రోజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాక్రోజ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బెంచ్కి సంబంధించి వారు ఏదైతే డిస్కషన్ చేసి ఏదైతే పదాన్ని ఉపయోగించిందో బొద్దింకలు అని కాక్రోజ్లా తయారయ్యారన్నారో, దాన్నే పూర్తి స్థాయిలో పార్టీగా మారి కేవలం గంటల వ్యవధిలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా మిలియన్ల ఫాలోవర్స్ కూడా వచ్చారు. ఇక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చి ఏకంగా ఢిల్లీ వేదికగా కూడా మొదటిసారి నిరసన, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా భగ్గుమంటూ ఢిల్లీ వీధులలో పూర్తి స్థాయిలో రచ్చరచ్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. కదం తొక్కిన కాక్రోజ్ ఏది సీజేపీ పిలుపునకు యువత నుంచి అనూహ్యమైన స్పందన, చలో ససంద్కు తరలి వచ్చిన వేలాది మంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సీజేపీకి సంబంధించి కాక్రోజ్ పార్టీకి సంబంధించిన కేవలం సోషల్ మీడియాలో మనం నిరసన భారీ స్థాయిలో ఉండబోతుంది. ఢిల్లీ వీధులలో మన నిరసన గట్టిగా కూడా వినిపిస్తాం. ఈ దేశానికి సంబంధించి ప్రతి యువత కూడా చూడాల్సిన దృశ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కాక్రోజ్ వైపు చూడాల్సిన పరిస్థితి. ఈ దేశంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం హిందుత్వం అనే నినాదమే సరిపోదు, ఇక్కడి యువతకు అందరికీ కూడా నిరుద్యోగ అవకాశాలు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నీట్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయికి సంబంధించి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, అనూహ్యమైన స్పందన ఏంటంటే మీరు చూడండి, ఎక్కడ ఏ సభ జరిగినా కూడా యువత పిలుపునిస్తే 18 ఏళ్ళ నుంచి దాదాపుగా ఒక 40 ఏళ్ళు అంతవరకు కూడా యువత అందరూ కూడా
ఆ స్టేడియం వద్దకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైనా పిలిపిస్తే ఎక్కడైనా కూడా సందర్భంలో ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న దృశ్యం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులతో పాటుగా సీనియర్ సిటిజన్స్ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారండి. ఊహించని తారాస్థాయికి చేరింది ఉద్యమం అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు పాల్గొన్నారు, దాంతోపాటు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు, యువత భారీ స్థాయిలో పాల్గొన్నది. దేనికోసం? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, లేదా ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న ఏదైతే ద్వంద్వ వైఖరి అనుకోవచ్చు, లేదా మొండి వైఖరి అనుకోవచ్చు, లేదా యువత జీవితాలను నాశనం చేసే విధంగా వెళుతుంది అని అనుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ సీనియర్ సిటిజన్లు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక రంగంలో పూర్తిగా పనిచేసిన వారై ఉంటారు. వారు రిటైర్మెంట్ పొందిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ దేశానికి సంబంధించి రక్షించే వ్యవస్థగా కూడా ఈరోజు మారిపోయారంటే నిజంగా కూడా భారతదేశం చేసుకున్న ఒక అదృష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఈ దేశ అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం, భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారంటే నిజంగా కూడా వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక దాంతోపాటుగా పోలీసులు చేసిన లాఠీ చార్జీలు కానీ, బాష్పవాయువులు కానీ, ఏదైతే నిరసనకారులకైతే చాలామందికి కూడా నిన్న సోషల్ మాధ్యమాలలో చాలా వీడియోలు కూడా వచ్చినాయి, అవి మనందరం కూడా చూసాం. అవన్నీ కూడా చూపించడానికి కూడా అభ్యంతరకరంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఓ పక్కన రక్తాలు గారుతున్నాయి, ఇంకో పక్కన శరీరం మీద మొత్తం ఏందంటే ఘాట్లతో ఉన్నది. మరికొందరికైతే శరీరం మొత్తం కూడా పైన మొత్తం ఇట్లా భారీగా కూడా దెబ్బలు దాకి రక్తం కారుతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. అయినప్పటికీ కదలకుండా నిన్న ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఏంది అంటే, నిరసనకారుడికి తాకిన దెబ్బల్లో భాగంగా కుప్పకూలిపోతే తనకు సహాయం చేయడానికి వచ్చిన తోటి నిరసనకారులను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు కనీసం మానవత్వం అనేదే మర్చిపోయారా లేదా తెలియదు కానీ ఆ నిరసనకారుడి మీద గాయాల పాలై అక్కడ కింద పడిపోయిన వ్యక్తి మీద కూడా విపరీతమైన లాఠీ చార్జ్ చేసిరు. ఇది యావత్ భారతదేశానికి యువత హెచ్చరించే మొదటి హెచ్చరికలుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కూడా యువత చేతిలోనే ఉంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ కూడా ఏఐ రూపం దాల్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో యువత చేతిలోకి ఆ దేశానికి సంబంధించిన భవిష్యత్తు ఉండబోతుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ గాయాల పాలవుతున్నా, లాఠీ చార్జీలు చేస్తున్నా, కనీసం ఒక అడుగు ముందేయకుండా పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు, రాస్తోరోకోలు చేస్తూ రక్తమోడుతున్నా కూడా ఆ విధంగానే నిలబడి పిడికిళ్ళు బిగిస్తూ మరి పూర్తి స్థాయిలో కూడా యువత నిలబడ్డరు అంటే అంత మొండి ధైర్యానికి ఈ దేశాన్ని బాగు చేయాలి, ఇక్కడ రాజకీయ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక బారికేట్లను దాటుకొని పార్లమెంట్ సమీపానికి యువత తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు, ఇంటర్నెట్ బంద్, అదుపులో 70 మంది, కేసులు నమోదు అంటూ కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతాలలో జరిగిన వాస్తవాలను చిత్రీకరించడానికి కొంత మీడియా సంస్థలు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. ఈ దేశానికి గుండెకాయ అంటారు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. ఆ పౌరులకు సంబంధించి తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే, తమ ఎజెండాను పూర్తి స్థాయిలో కూడా దేశానికి తెలియజేస్తూ ఉంటే, ఇంటర్నెట్ మొత్తం కూడా బంద్ చేసి యువతను అతి దారుణంగా కూడా వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయు ప్రయోగం చేయడం, వాటర్ ట్యాంకులను ప్రయోగించడం ఎంత ఘోరం అండి. ఎంత ఘోరం అంటే దారుణమైన పరిస్థితి. ఈ గాయాల మధ్యనే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా కథం దొక్కిన పరిస్థితి కనబడతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇది దేశానికి అన్ని రాష్ట్రాలకు తెలియకూడదు. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అనేది ఇతర దేశాలకు కూడా తెలియకూడదు అనే ధోరణిలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన ఒక కుట్రపూరితమైన ఘోరమైన వ్యవహారంగా దీన్ని పరిగణించవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఈ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో కలిసి ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఏవైతే చర్చలు జరిపారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా స్పష్టీకరించింది, చర్చించి చెప్తా అంటూ నడ్డా చెప్పిపోయిన పరిస్థితి. ఉద్యమం అయితే కొనసాగుతుంది అంటూ వీళ్ళు పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి. కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి నడ్డాతోని కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా భేటీ అయ్యారు. దేనికోసం భేటీ అయ్యాలంటే,
ఇక్కడ మాకు ఏదైతే నీటి వ్యవహారానికి జరిగిన గందరగోళం కానీ పేపర్ లీకేజ్ కానీ ఇక అన్ని ఎపిసోడ్ ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్లో భాగంగా ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కానీ చాలామంది నేతలు కూడా కేవలం చిన్న సంఘటన జరుగుతూనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? యువత మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా ఒకే వైపు ఒకే తాటిపైకి నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన యువత అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించలే? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదంటూ కూడా పిడికిలి బిగించి పూర్తి స్థాయిలో పోరాటం చేసింది. కాక్రోచ్ ఒక్క దెబ్బ, నేను చెప్తున్నా కదా, యావత్తు భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థల మీద ఒక ప్రభావం చూపించింది. చాలా భయంకరమైన ప్రభావం చూపించింది. మామూలు ప్రభావం కాదు, అది బయటికి చూడడానికి కనిపిస్తలేదేమో కానీ మీకు కనిపించేది పోలీసుల ఎక్కడికక్కడ కట్టడి, లేదా పోలీసుల లాఠీ చార్జు, లేదా బాష్పవాయు ప్రయోగాలు, లేకపోతే వాటర్ను అక్కడ ఉద్యమం చేస్తున్న కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు, లేకపోతే అక్కడ యువత మీద వాళ్ళ మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ ఈ ఉద్యమం చాలా భారీ స్థాయిలోకి మారబోతుంది. దీని తర్వాత జరగబోయే పరిస్థితులు చాలా ఉంటాయి. వ్యవస్థల మీద వీళ్ళ పోరాటం ఉంటుంది, మీడియా మీద కూడా చాలా భయంకరమైన పోరాటం. 100% మీడియాను కూడా నిలదీస్తారు. మేము చేసే అంశాలు ఈ భారతదేశానికి సంబంధించిన అంశాలు, మన భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. ఇక్కడ అవినీతి పరులు రాజ్యమేలి లీకేజ్లు వీళ్ళందరూ కూడా ఎందుకు నిలబడుతున్నారు, వీళ్ళ పక్షాన మనం పూర్తి స్థాయిలో ఉండకూడదు, వీళ్ళని చాలా కట్టడి చేయాలంటూ మీడియాను కూడా కట్టడి చేసే పరిస్థితులు వస్తాయి. భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. ఇంకో పక్కన భారతదేశంలో ఉన్న రాజకీయ ప్రతిపక్షాలు, అంటే రాజకీయ పార్టీలు, విపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాక్రోచ్ ఉద్యమాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క అవసరం కోసం, అంటే వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తులో అధికారంలోకి రావడం కోసం వాళ్ళు కూడా ఒక గొంతెత్తిళ్ళు, నినాదించిళ్ళు. సరే, ఏది ఏమైనా వాళ్ళ అవసరమా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల అవసరమా, యువతకు అండగా నిలిచిల్లా అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం మొత్తానికి ప్రతిపక్షాలన్నీ కూడా బగ్గుమన్నాయి. నీటి అయోధ్యలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. పోడియంలోకి వచ్చి సభ్యుల నినాదాలు చేస్తూ విద్యార్థుల గొంతు నొక్కడం దారుణం, షేమ్ అంటూ సభలలో నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని చూడండి. ఏదైతే పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కనేమో ఢిల్లీకి సంబంధించి ఇంటర్నెట్ బంద్ పెట్టిర్రు, ఇంకొకటి ఏమో లాఠీ చార్జ్ చేసిళ్ళు, బాష్పవాయు ప్రయోగాలు జరిగినాయి, దాంతోపాటు నీటిని స్ప్రే చేసిళ్ళు. ఇంకో పక్కన ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విద్యార్థులను కొట్టడం, దాంతోపాటు జరిగిన రక్తమోడిన ఢిల్లీ నగరాన్ని చూసి షేమ్ అంటూ సభలలో కూడా, పార్లమెంటుకి సంబంధించి సభలలో కూడా విపక్షాలు భారీగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకొక వైపు కనబడింది. మరొక అంశం ఏంటంటే పార్లమెంటు దగ్గరలోకి చాలామంది కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఒకవైపు, ఇంకో పక్కనేమే కాక్రోచ్ పార్టీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న నడ్డాతో భేటీ అయ్యారు. అంటే చూడండి, యువత యొక్క త్రిముఖమైన వ్యూహం ఎంత అద్భుతంగా ఉంది. అంటే ఓ పక్కన నిరసన కొనసాగుతుంది, ఇంకో పక్కన అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకో పక్కన రక్తం ఓడుతుంది, ఇంకో పక్కన నిర్బంధం జరుగుతుంది, ఇంకో పక్కన చర్చ జరుగుతుంది, ఇంకో పక్కన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆ యువత మీద లాఠీ చార్జ్ చేయడం, షేమ్ అంటున్నారు. ఇక్కడ ఇంటర్నెట్ బంద్ అని ఏది ఏమైనా కూడా ఏదైతే పట్టిన పట్టు విడవరాదు అంటూ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి అయితే గెచ్చైన పోరాటం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఈ విక్రమ్-1 రాకెట్ సక్సెస్ టీమ్ సగటు వయసు 28 ఏళ్ళే. నేను 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడడం లేదు, రాహుల్పై మోదీ సెటైర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంటే విక్రమ్-1 రాకెట్ సక్సెస్ టీమ్ సగటు వయసు 28 ఏళ్ళు, నేను 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడట్లేదు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా కాబోయే ప్రధాని, ఆ ప్రధాని గురించి నిన్న ఆ పార్లమెంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక రకమైన సెటైర్ అయితే వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కాక్రోచ్ ఉద్యమానికి తెలుగు పేపర్లు కూడా భారీగానే స్పందించినాయి అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, పార్లమెంటు ముందు రణరంగం, సీజేపీ ఆందోళనతో హైటెన్షన్, జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన, పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకాలు అడ్డుకున్న పోలీసులు, టీయర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్, ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో. ఇక్కడ ఒకసారి ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రధానమైన ఆదేశాలు జారీ చేసింది. నాకు నిజంగా కూడా రేవంత్ రెడ్డి
ఎందుకు ఈ ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చిందంటే, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి, ఒక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంటే మన భాషలో రాబడికి సంబంధించి ఈ ఆదాయం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అనేది పక్కదారి పడితే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ఇంకో పక్కన జీతాలు ఇవ్వాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి. సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అంశాలు ఇవి చాలా కీలకమైన అంశాలు. ఎవరైనా కేవలం ఆదాయ లీకేజ్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ ఈ ఆదాయ మార్గాల విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఒకసారి లోతుగా కనుక చూస్తే కళ్ళు బైర్లు గమ్మే అంశాలు కనబడతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఏసీపీ సోదాలలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక అధికారి పట్టుబడినప్పుడు వేల కోట్లు, వందల కోట్లు అంటూ కూడా చాలా సందర్భాలలో మనం చాలా పేపర్లలో కూడా చూసాం. ఆదాయ వనరులు ఏ విధంగా వాళ్ళకు ఆదాయంగా మారిపోతుంది, ఎందుకు ప్రభుత్వానికి నష్టంగా మారిపోతుంది, దాంతో ట్యాక్స్ విషయంలో ఏం చేస్తున్నారు అనేది మరొక ఎపిసోడ్గా మారిపోయింది. సో దానికి సంబంధించి డెప్త్గా ఏంటంటే, ఇటు హైడ్రా కానీ టాస్క్ ఫోర్స్ తరహాలోనే ఫుల్ పవర్స్తోనే ఒక ప్రత్యేక విభాగాన్ని అయితే ఏర్పాటు చేశారు. జిఎస్టీ కానీ, ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సివిల్ సప్లై విభాగాలపై పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, జిఎస్టీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో జిఎస్టీ ఎగవేతదారులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. జిఎస్టీని ఎగవేసి జిఎస్టీకి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించే వాళ్ళు, దానిని పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే బ్లాక్ మనీగా మార్చుకునే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో దాని మీద స్పెషల్గా మనం ఫోకస్ పెట్టాలి. ఈ జిఎస్టీ ఎగవేతలు ఎవరైతే ఉన్నారో, ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తిగా కూడా జిఎస్టీకి సంబంధించి పూర్తిగా కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. దానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇంకోటి ఎక్సైజ్ శాఖకి సంబంధించి, ఎక్సైజ్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి, లాభాలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడిపించేదే మద్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. సో మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్లు, దాంతోపాటుగా అంటే ఇండ్ల రిజిస్ట్రేషన్లు కానీ, భూముల రిజిస్ట్రేషన్లు కానీ, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కానీ, వాహన రిజిస్ట్రేషన్లు కానీ, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకా సివిల్ సప్లైకి సంబంధించి వీటన్నింటి మీద కూడా స్పెషల్గా నిఘా పెట్టాలి. ఎందుకంటే ఆదాయ మార్గాలకు సంబంధించి గండి కొడుతున్న అధికారులు చాలామంది ఉన్నారు. అది ఎట్లా బయటపడిందంటే ఏసీపీకి సంబంధించిన దాడుల విషయంలో బయటపడ్డది. సో ఆదాయ లీకేజ్లకు సంబంధించి స్పెషల్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేసిండు. అవసరమైతే కొత్త చట్టం కూడా తీసుకురావాలి. కానీ ఈ ఆదాయానికి సంబంధించిన రాబడికి గండి కొడుతున్న అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పింది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో 100కు 1000% మనం ఏకీభవించాలి. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతూ వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తూ వేల కోట్ల వ్యాపారాలు చేస్తూ వ్యాపార సామ్రాజ్యంగా మారిపోతున్న అధికారుల భరతం పట్టడానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించి జిఎస్టీ కానీ, ఎక్సైజ్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ కానీ, సివిల్ సప్లై కానీ భారీగా ఆదాయం వచ్చే మార్గాలు ఇవే. కాబట్టి వాటికి సంబంధించి రాష్ట్ర ఖజానా మీద దెబ్బపడకుండా గట్టిగా కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏర్పాటు చేసిండు. దానికి సంబంధించి కూడా నిన్న ఆదేశాలను కూడా జారీ చేసిండు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, అక్రమ అధికారులు ఉన్నారో, అక్రమంగా సంపాదించాలనే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొచ్చేటోళ్ళు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ జీవితాలను గండి కొడుతుంది చూడరు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక గంట 2 గంటలో కాదు, మొత్తం ఎప్పటికీ 24 గంటలు వాళ్ళు మానిటర్ చేస్తారు. ఇక దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ కూడా మీకు ఇక్కడ కనబడుతూనే ఉంటుంది. ఇది అందరూ కూడా చూడొచ్చు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అంటే దేశవ్యాప్తంగానూ బీజేపీ ఇజ్జత్ పోతుంది, రాష్ట్రంలోనేమో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుందట. భారతదేశంలో ఉన్న కాక్రోచ్ పార్టీకి సమాధానం చెప్పలేని దద్దమ్మ పార్టీ తెలంగాణలోనే నేను ఏదో చేయడానికి వస్తున్నా అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే మీరు చూస్తారు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫామ్ హౌస్కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు చేసే ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూశారు. అప్పుడు జరిగిన ఎపిసోడ్లలో ఎమ్మెల్యేలకు భద్రత పెంచడంతో పాటు ముఖ్యమంత్రి గారి నివాసంలోనే కూడా ఎమ్మెల్యేలను ఉంచుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇక దీనితో పాటుగా ఇప్పుడు ఏంది అంటే 2028వ సంవత్సరంలో తెలంగాణలో ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి మే నెలలో ఉండే ఛాన్స్ ఉంది అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కానీ కొంతమంది అయితే ముందస్తు ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాం. సో ఇలాంటి పరిస్థితులలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ చేస్తాం. తెలంగాణలో కొత్త ఎత్తుగడ కాంగ్రెస్ బీజేపీ నేతలకు గాలం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీలో చాలామంది కూడా బీజేపీకి సంబంధించి అనుబంధ సంఘాలు కానీ, బీజేపీ కోసం కష్టపడే నిజమైన నికార్స్ నాయకులు కానీ, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళను నాయకులుగా తీర్చిదిద్ది వాళ్లకు పట్టాభిషేకం చేయడానికి వెనక ముందు ఆడుతున్నది. ఏదో పార్టీలో దున్నపోతు లెక్కనో
పందికొక్కు లెక్కనో సంపాదించుకున్నోని తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో నిలబెట్టి వాళ్ళ ఏది ప్రభుత్వం అధికారంలోకి రావాలని చూస్తాను. ఇది బీజేపీ పాలసీ. కాంగ్రెస్ బీజేపీ నేతలకు గాలం వేసేందుకు మీ దాంట్లో నేతలు లేరా? మీ దాంట్లో నాయకులు లేరా? మీ దగ్గర పూర్తి స్థాయిలో గెలిచే సత్తా ఉన్నోళ్ళు లేరా? వాళ్ళని తీర్చిదిద్దకపోగా ఇతర పార్టీలకు గాలం వేసే పరిస్థితి చేస్తుంది బీజేపీ. చూడురి, జిల్లాలలోని ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి చేర్చుకునేలా స్కెచ్ ఏం చేస్తారో, కండవా కప్తారు, ఏమైనా సూట్ కేసులు ఇస్తారా, లేకపోతే పదవులు ఇస్తారా? మీ దాంట్లో చాలామంది పార్టీ కోసం చాలామంది పనిచేసిళ్ళు, నిరసన వ్యక్తం చేసిళ్ళు, రాస్తారోక చేసిళ్ళు, ఏంది పూర్తిగా కూడా వీళ్ళ ఏది జైలుకు వేళ్ళు, ఊస లెక్క పెట్టిళ్ళు, వాళ్ళందరినీ నాయకులుగా చేసి వాళ్ళని ఇన్ఛార్జిగా చేయొచ్చు కదా. లేదు, టార్గెట్ 30 days తెలంగాణ కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. ఏదో శ్రావణ మాసం రాగానే చాలామంది నేతలందరూ కూడా పార్టీలోకి రావాలి అంటూ కూడా హుకుం జారీ చేసిర్రు అంటూ కూడా చేస్తున్నారు. బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో కమలం గేర్ మార్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఢిల్లీ పెద్దల ఆదేశాలు రానంత వరకు తెలంగాణలో ఈ పార్టీ చురుగ్గా లేదని వాళ్ళే చెప్పారు. ఒకటి అంటే ఢిల్లీ ఆదేశాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ లీడర్లతో పెత్తనం తెలంగాణలో జరుగుతుందంటే రేపు పొద్దుగల మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మన రాష్ట్ర హక్కుల కంటే వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు ఎక్కువైతే అనేది మళ్ళొకసారి తేటతెల్లం కాబోతుంది. కాబట్టి బీజేపీకి సంబంధించి గత పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన మేర సీట్లను గెలుచుకున్న కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఎన్నికలలో అధికారం దిశగా బలపడాలని భావిస్తున్నది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించబోతుంది. దీనికి టార్గెట్గా 30 రోజుల డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ 30 రోజులలో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ఇతర పార్టీల నేతలపై సంబంధించాల స్కెచ్ వేసింది. ఇతర నేతల మీద స్కెచ్ వేసిందట. దీని డెడ్లైన్ పెట్టుకొని రాష్ట్రంలో పార్టీ పునాదులను బలోపేతం చేసే పని జాతీయ నాయకత్వం చేసిందట. ఏం లేదు ఇక్కడ విషయం ఏంది అంటే జాతీయ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఎవరెవరైతే తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నారో, తెలంగాణలో ఎవరెవరికైతే ఆర్థికంగా బలంగా సెట్ అయ్యారో, ఎవరెవరైతే వ్యాపారాలకి ఇబ్బంది ఆటంకం వాళ్ళకి కలిగించేసి నువ్వు బీజేపీలోకి రా, కండువ కప్పుకో, నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మాణ లెక్క ఏదన్నా మరకలు ఉన్నా అన్నీ పోతాయి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న చాలామంది నేతలు కూడా గతంలో సిబిఐ దాడులు కానీ, ఏసీపీ దాడులు కానీ, లేకపోతే ఇంకో ఈడీ దాడులు కానీ ఇవన్నీ జరగలేదా? సో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతున్నది అంటే ఇప్పుడు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తవా సస్తవా అనే రీతిలో చేర్చే అవకాశం ఉందంటే. ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్తున్నా, ఒక పెద్ద బాంబే అనుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి కూడా వెళ్ళే ఛాన్స్ 100కు 100% ఉన్నది. తన వ్యాపారాలకు సంబంధించిన భయంతోనే బీజేపీకి వెళ్తున్నాడట. దానికి ముఖ్యమంత్రి పర్మిషన్ కూడా తీసుకున్నాడు అనేది ఒక రకమైన లోలోపల చర్చ జరుగుతుంది. అది నిజమెంత అబద్ధమెంత అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఆ మంత్రే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది అంశం. ఎందుకంటే ఆయన ఇప్పటికే గతంలో ఆ మంత్రి మీద ఈడీకి సంబంధించిన దాడులు జరిగినాయట, అనేక కేసులలో కూడా ఆయన ఉన్నాడు అనేది ప్రాథమిక సమాచారం. సో ఏమవుతుంది అనేది చూడాలి. మరి పార్టీ మారుతాడా, కాంగ్రెస్లో ఉంటాడా, అది పక్కన పెడితే సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30 రోజుల టార్గెట్ పెట్టిళ్ళు. వాళ్ళ వ్యాపారాల మీద పూర్తి స్థాయిలో దెబ్బ కొడతారు. అప్పుడు వాషింగ్ పౌడర్ లెక్క మళ్ళీ అందరూ కూడా శుభ్రపరిచి బీజేపీలోకి వెళ్తారు. కానీ బీజేపీలో మొదటి నుండి కూడా ఎవరైతే పార్టీ జెండా బట్టి ఎజెండా కోసం పనిచేసి బీజేపీ అధికారంలోకి రావాలని కాళ్ళకు ఉండే చెప్పులు అరిగేలా తిరిగి వాళ్ళ జేబులలో ఉండే పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంతో కొంత మనం అధికారంలోకి రావాలని పనిచేసే నాయకులకు మాత్రం మళ్ళీ మొండి చేయ అవుతుంది. ఈ బీజేపీ పరిస్థితి రేపు భవిష్యత్తులో ఎట్లుంటుంది అంటే మళ్ళీ సెంట్రల్కు సంబంధించిన నేతలు చెప్తేనే తెలంగాణలో పరిపాలన చేసే దిశగా మారిపోతుంది. సో అప్పటి వరకు కూడా సైలెంట్ మోడ్లో ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే తెలుసా, వీళ్ళ టికెట్లను కూడా నిర్ధారించేది ఢిల్లీకి సంబంధించిన నేతలు. రేపు పొద్దుగల వీళ్ళ అధికారంలోకి రావాలనుకున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదో ఢిల్లీకి ఇప్పటికీ మన ముఖ్యమంత్రి 100 సార్ల దాకా ఢిల్లీకి పోయిండు, వీళ్ళు 1000 సార్లు పోతారు అంతే తేడా. ఎందుకంటే ఏది కావాలన్నా ఇక్కడ వీళ్ళ మధ్య సమన్వయం ఉండదు. వీళ్ళ మధ్య పూర్తి స్థాయిలో ఏంది అంటే రాష్ట్ర హక్కులు కాదు, ఇక్కడ కేవలం కమలం పార్టీ హక్కుల కోసం మాత్రమే పనిచేస్తారు. ఇప్పటికే ఢిల్లీ పార్టీని చూసి మోసపోయినాం, ఇంకా ఢిల్లీ పార్టీకి సంబంధించి మెడల్ వేసుకుంటాం, మేము ఊరేగుతాం అంటే అది తెలంగాణ ప్రాంత ప్రజల ఇష్టం, వాళ్ళ కర్మకే వదిలేస్తాం. ఎందుకు అంటే ఇప్పటికే తెలంగాణ ఆగమైపోయింది, కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క అయిపోయింది. ఇప్పటికీ ఢిల్లీ పార్టీలకు నేను నమ్ముకుంటాం, ఇంకా ఢిల్లీ పార్టీలకే పోతామంటే ఇక అంతకంటే దుర్మార్గం, అంతకంటే ఘోరం ఇంకొకటి ఏమీ ఉండదు. సో ఇప్పటికే ఏంది అంటే ఆపరేషన్ ఆకర్షకు సంబంధించి ఎవరెవరైతే
బలహీనులు ఉంటారో, ఎవరెవరైతే ఇబ్బంది పడతారో, ఎవరెవరైతే భయాందోళనలో ఉంటారో వాళ్ళందరినీ కూడా తోలుకపోనీకైతే బీజేపీ సిద్ధంగా ఉన్నది. మరి ఎవరు పోతారు, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే, మీరు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఈయన తెలుసు కదా, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సంచలనంగా మారిపోయింది. ఇష్టపూర్వకంగానే ఆమె నా గదికి వచ్చింది, ఏడాదిగా రిలేషన్లో ఉన్నాం, నా ఆత్మహత్యకు ఆ నలుగురే కారణం, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో విస్తుపోయే నిజాలు అంటూ కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కృష్ణారెడ్డికి సంబంధించి రాష్ట్రంలో ఒక ట్రైనీ ఐపీఎస్కు సంబంధించి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇష్టపూర్వకంగానే ఆమె నా గదికి వచ్చింది, వీళ్ళిద్దరి ఇష్టంతోనే ఇద్దరు కలిసి ప్రయాణం కొనసాగించారట. ఏడాదిగా రిలేషన్లో ఉన్నాం, నా ఆత్మహత్యకు ఆ నలుగురే కారణం, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో విస్తుపోయే నిజాలు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఫస్ట్ ఈయన మీద ఏంది అంటే కర్ణాటకకు సంబంధించిన మహిళా ట్రైనీ ఐపీఎస్కు సంబంధించి బాధితురాలు కంప్లైంట్ చేసింది. నన్ను హరాస్ చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, నా ప్రైవేట్ ఫోటోలన్నీ వీడియోలన్నీ మా ఆయనకు పంపించిండు అని రకరకాలుగా కూడా ఆ కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్కు సంబంధించి వాళ్ళు దాని మీద విచారణ మొదలుపెట్టి ప్రాథమిక విచారణలో నిజమే అని తేలిపోయింది. అయితే తేలిపోవడంతో ఏం జరిగిందంటే ఇప్పటికే ఆయన అకాడమీ సస్పెండ్ చేసిళ్ళు. దాంతోపాటుగా తుది నిర్ణయం డిఓపి అనుకుంటా బహుశా వాళ్ళు తీసుకోవాల్సిన ఉంటుంది, కేంద్రానికి సంబంధించిన పోలీస్ అకాడమీకి సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో అది అట్లున్నది. అయితే ఇలాంటి పరిస్థితులలో ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యయత్నంకు యత్నించడం కలకలం రేపుతుంది. ఆయన వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించాడు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్లో విస్తుపోయే అంశాలు ఉన్నాయి. తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులు కారణం అంటూ లేఖలో పేర్కొన్నారు. తోటి బ్యాచ్మేట్లో ఏడాది కాలంగా రిలేషన్లో ఉన్న ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా మా మధ్య రిలేషన్ కొనసాగింది. ఆమె తనంతట తానుగానే ఇష్టపూర్వకంగానే నా రూమ్కు వచ్చేది. నేను ఆమెను బలవంతంగా పెట్టలేదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు నా మొబైల్లో భద్రంగా ఉన్నాయి. మొదటి అంశం. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పే ఎపిసోడ్ ఏంటంటే ఆమెకు పెళ్ళైన విషయానికి సంబంధించి, అంటే ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇతనితో రిలేషన్లో ఉన్నదట, ఎక్కడ బలవంతం పెట్టలే, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా స్వయంగా వివరించాను అని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు తన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో కూడా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, న్యాయ పోరాటం ద్వారా వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని, న్యాయం తప్పక గెలుస్తుందని అందులో పేర్కొన్నారు. కాగా కృష్ణారెడ్డిని అకాడమీ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేశారంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తాజా విచారణలో తెలియదు. మహిళా అధికారిని ఫిర్యాదు నేపథ్యంలో ఎన్పిఏ అంతర్గత ప్రివిలెన్స్ కమిటీ విచారణ జరిపి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు రిపోర్ట్ అందించింది. దీంతో ఈ నెల 14న కృష్ణారెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే తన అకాడమీని వీడి వెళ్ళిపోవడంతో వివాదం ముదిరి విషయం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది అంటూ కూడా ప్రధానంగా కూడా కొనసాగింది. సో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి మొదటగా ఇక్కడ ఏంది అంటే వార్తలలో వస్తున్న దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఎవరైతే కంప్లైంట్ దారులో కంప్లైంట్కు సంబంధించేమో బలవంతంగా నన్ను తీసుకెళ్లారు, నన్ను బలవంతంగా నా మొబైల్ గుంజుకున్నారు, ఆయన బలవంతంగా కూడా పాస్వర్డ్ తెలుసుకొని ప్రైవేట్ ఫోటోలోను వీడియోలోను మీ భర్తకు పంపిస్తానే బెదిరించి మెడ మీద కత్తి పెట్టి పూర్తి స్థాయిలో కూడా నన్ను బెదిరించి లొంగ తీసుకున్నారు. ఆ తర్వాత మరొకసారి కూడా నాపై ఆ విధంగానే జరిగింది అంటూ మొదటి ఆరోపణ స్టార్టింగ్లో. తర్వాత ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కట్ చేస్తే అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి పోయింది, ఫిర్యాదు జరిగింది. ఇక దాని తర్వాత కట్ చేస్తే ఏమైపోయిందంటే సెకండరీ వచ్చేసరికి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. తర్వాత ఏది ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో కూడా లాస్ట్ పోస్ట్ ఉండే నేను చదివినదని, ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన పోస్ట్లో నా తప్పు ఏమీ లేదు, న్యాయం గెలుస్తుంది, నాకు న్యాయంపై పూర్తి స్థాయిలో న్యాయస్థానం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అంటూ కూడా థర్డ్. ఇక ఫోర్త్ వచ్చేటాలకు ఇప్పుడు ఏదైతే కృష్ణారెడ్డికి సంబంధించి అకాడమీ నుంచి సస్పెండ్ చేశారంటూ కూడా చెప్పారు కదా, ఆ అకాడమీ నుంచి సస్పెండ్ చేయలేదు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్పిఏకు సంబంధించి అంతర్గత ప్రివిలెన్స్ కమిటీకి సంబంధించి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలకు రిపోర్ట్ అందించింది. దీంతో ఈయనను సెలవులలో వెళ్లాల్సిందని చెప్పిన పరిస్థితి. అయితే అకాడమీని వీడి వెళ్ళకపోవడంతోనే వివాదం
ముదిరి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అనేది అంశం. సో మొత్తానికి ఏది ఏమైతే నేను సోషల్ మీడియాలో స్టార్గా నిలిచిండు, కానిస్టేబుల్ టు ఒక సిఐ అవమానించడంతో ఐపీఎస్ సాధించాలనే పట్టుదలతో సాధించిండు. చివరికి మళ్ళీ కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్గా మారిపోయింది. వాస్తవాలు ఏంది అనేది మరికొన్ని రోజులలో తెలుస్తుంది అంటూ కూడా ఇంకో పోస్ట్ కూడా వచ్చింది. మరి ఏం జరుగుతుంది ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా మనం చూస్తాం, చాలా వరకు కూడా నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి అందరికీ కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నా, మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ వచ్చింది. ఇంకొక బాధాకరమైన విషయం తెలుసా, సోషల్ మీడియాలలో కానీ ఎక్కడైనా నలుగురు పురుషులు కలిసినప్పుడు పురుషులు కలిసి చర్చించుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, తప్పు లేకున్నా కూడా బలైపోతున్న పురుషులు చాలామంది ఉన్నారు కేసులలో. మీరు చూడండి, చాలా వరకు చాలా కేసులలో తప్పు లేకున్నా బలైపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఈ కేసుతో పాటు అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి పోలీస్ అకాడమీలోనే ఉన్నాడు, దాంతోపాటు సస్పెండ్ గురి కాలేదు, సెలవుల మీద వెళ్ళమని చెప్పారు. వెళ్ళకపోవడంతోనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దాకా ఈ పంచాయతీ పోయింది. వెళ్ళి ఉంటే ఈ లొల్లి ఉండకపో అనేది ఇంకొక అంశం. ఎంత ఇమేజ్ వచ్చిందో అంతే డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఏది రంగనాథ్ పంచాయతీ ఉండదు, ఇగోది రంగనాథ్ ఇదేం అహంకారం. ఒకే అంశంపై 3 ధిక్కరణ పిటిషన్ల ఉల్లంఘనలో మీకు అలవాటుగా మారాయా? ప్రభుత్వ అధికారికి ఇంత అహంకారం తగదు. చట్టం ప్రాథమిక సూత్రాలు మీకు తెలియదా? మీ నిర్లక్ష్యాన్ని ఇకపై ఏమాత్రం సహించాం. బాధితుడు పిటిషనర్ కాదు, స్వయంగా కోర్టే. హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ హైడ్రాను ఎప్పుడైతే తీసుకొచ్చిలో అప్పటి నుంచి రంగనాథ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మెడ కింద కత్తిలా మారిపోయింది. ఎందుకంటే రంగనాథ్ గారికి సంబంధించిన మరి ముఖ్యమంత్రి ఆదేశాలా, లేకపోతే ప్రైవేటు సైన్యం ఏమన్నా ఆదేశాలు ఇస్తున్నదా, లేకపోతే రాజకీయ శక్తిగా మారి పనిచేస్తున్నాడా, కేవలం ఆర్థిక మూలాలు ఢిల్లీకి పంపించాల్సిన మూట కోసం కేటీఆర్ ఆరోపించినట్టు పనిచేస్తున్నాడా, లేకపోతే నిజంగా ప్రభుత్వ భూములను రక్షిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూములను చేస్తూ దాంట్లో ప్రైవేటు వ్యక్తుల జీవితాలు కూడా ఆగమైపోతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే, రంగనాథ్కు మాత్రం గతంలో చాలా రకాల కూడా ఈ హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ గట్లనే ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయం అని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటని నిలదీసింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కరణ పరిపాటిగా మార్చుకున్నారా అంటూ కూడా గట్టిగానే అడిగింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 1 కాదు 2 కాదు, ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందంటూ ఘాటుగా స్పందించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలు చెప్తున్నాయని పేర్కొన్నది. ఇక్కడే బాధితుడు పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని ధర్మాసనమేనని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సహించబోమని రంగనాథ్కు తేల్చి చెప్పింది. ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పిటిషనర్కు సంబంధించి ఒక ప్రైవేట్ ఆస్తి విషయంలో ఆయన పిటిషన్ విషయం అయితే కోర్టు చాలా స్పష్టంగా ఫస్ట్ స్టే ఇచ్చింది దానికి సంబంధించి రక్షణ కోసం. ఆ ఉత్తర్వులను చూపించినప్పటికీ కూడా అడిపోయి ఫెన్సింగ్ వేసారు. మళ్ళీ కోర్టు పోయి మళ్ళీ స్టే మళ్ళీ కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అసలు మీరు ఆ ఫెన్సింగ్ తీసారు, మళ్ళీ అక్కడికి పోయారు, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసారు, మళ్ళీ కోర్టుకు పోయాను. ఇక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమయ్యా ఒకే పిటిషన్ కదా, అది స్వయంగా కూడా న్యాయస్థానమే చెప్తుంది కదా, న్యాయస్థానానికి అధికారులు ప్రభుత్వం అతీతం కాదు కదా, రాజ్యాంగానికి లోబడే పని చేయాలి కదా. మరి అలా అంటప్పుడు ఒక ప్రైవేట్ ఆస్తికి సంబంధించి పదే పదే జోక్యం చేసుకోవడం వెనుక మతలబ్ ఏంటి, అందులో మీ యొక్క ఏం దాగి ఉన్నది, మీ మర్మం ఏంటి, ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? మీకు ప్రాథమిక సూత్రాలు తెలుసు, న్యాయస్థానం తెలుసు, న్యాయస్థానం చట్టానికి సంబంధించిన అన్ని విధి విధానాలు తెలుసు, అయినప్పటికీ కూడా మీరు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ ఏవి రంగనాథ్ను కడిగి పారేసింది కోర్టు. ఎందుకంటే ఒకరే పిటిషనరే న్యాయస్థానానికి సంబంధించి ధర్మాసనం, ఆయన పిటిషనర్ కాదు స్వయంగా కోర్టే అంటూ కూడా చెప్పింది.
ఒకే దాని మీద 3 సార్లు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ కూడా ఏంది అంటే రంగనాథ్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన వ్యవహరించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసి పదే పదే కోర్టు ఉల్లంఘన చేస్తే అంటే కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేవా, కోర్టు అంటే గౌరవం లేదా, కోర్టు మాటలు అంటే గౌరవం లేదా, న్యాయస్థానం రాజ్యాంగం అంటే గౌరవం లేదా, అన్నీ తెలిసిన మీరే ఇట్లా చేస్తే ఇక వేరొకరికి మేమేం చెప్పాలి, ఏమీ తెలియని వ్యక్తులకు అనే కోణంలో కోర్టు గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గట్టిగానే అరుచుకున్నది. రంగనాథ్ గారికి నిజంగా కూడా మరి ఒక షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని కొంతవరకు అయితే చర్చ జరుగుతుంది. మరి ఏవి రంగనాథ్ గారు హైడ్రా విషయంలో ఆ హైకోర్టు తిట్లనేది ఇది కొత్త ఏం కాదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పటికీ నేను చదివిన వార్తలలోనే 50 సారి అయి ఉంటుంది. ఇది నేను చెప్తున్నా కదా, చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా వరకు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా ఏంది అంటే పదే పదే అలవాటుగా మారిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఏంది అంటే పూర్తి స్థలం మనందరం కూడా చూడాల్సిందే. ఏది గీడు ఉంటుంది ఇగోది 6 లక్షలు కడితేనే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఏంటిది? ఫస్ట్ జాగున్నోడికి ఎవరైతే జాగున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళకు ఫ్రీగా ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇస్తుంది. జాగలేని వ్యక్తులకు జాగిచ్చి లేదా పైసలన్న పేమెంట్ చేస్తుంది అనేది ఎన్నికల ముందు మనలో చెప్పిన హామీ. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే రివర్స్ అయింది. 6 లక్షలు కడితేనే ఇందిరమ్మ ఇల్లు. పేదోడి ఇంటికి సర్కార్ కొత్త మెలిక. హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కడతామని ప్రకటన. ఫ్రీగా ఇవ్వాల్సిన వాటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక 6 లక్షలు పెట్టి మీ చేతింది. ఆ పైసలు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోరా? ఆ పైసలు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోరా అంటున్నా. ఆ పైసలు లేకనే కదా వాళ్ళు ఏ రోజు పని చేస్తే ఆ రోజు మాత్రమే పొట్టగడిచే పరిస్థితి ఉంటుంది. దరఖాస్తు కోసం కూడా 10,000 చెల్లించాలి. ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఉదాహరణకు చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు నేను అప్లికేషన్ చేయాలంటే 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలి. ఇది ఒక రకమైన దోపిడే. ఫ్రీగా ఇవ్వాల్సిన సంక్షేమ అప్లికేషన్ కూడా నువ్వు 10,000 తీసుకుంటున్నావంటే ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుందో అర్థం చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు అయినా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టించింది కదా, ₹1 అన్న తీసుకున్నాడా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమన్నా తీసుకున్నాడా? లేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? 6 లక్షల రూపాయలు ఎందుకు అడుగుతున్నారు? అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ చేయాలంటే 10,000 రూపాయలు ఎందుకు అడుగుతున్నారు? లాటరీలలో ఇల్లు వస్తే 6 లక్షలు కట్టాల్సిందే. ఇందిరమ్మ ఇల్లులు పేమెంట్ కట్టిన వాళ్ళకే రిజిస్ట్రేషన్. ఏది ప్రభుత్వ తీరుపై ప్రజలలో తీవ్ర అసహనం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ప్రజాప్రభుత్వం అటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పేదోడిని ఎత్తిన శటకోపం పెడుతున్న విమర్శలు వస్తున్నాయి. సొంత ఇల్లు లేని పేదవాళ్లకు ఉచితంగా ఇల్లు కట్టేవాల్సిన ప్రభుత్వం వాటికి డబ్బులు కట్టాలంటూ కండిషన్లు పెడుతుంది. త్వరలోనే హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కడతామని గొప్పగా ప్రకటనలు చేస్తున్న సర్కార్ ఇప్పుడు ఆ ఇన్లే కావాలంటే ఒక్కొక్కరు 6 లక్షలు చెల్లించాలంటూ చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 10,000 కడితేనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తు. మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలి. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరణ. తొలి విడతలో 16 నియోజకవర్గాలలో 8,000 ఇళ్లు. డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక. క్యూఆర్ పరిధిలో ఇండ్లు స్థలం లేని వారికే ప్రాధాన్యత. ఇండ్ల బ్రోచర్ను ప్రారంభించిన మంత్రులు. 1 ఇండ్ల నిర్మాణం చేపట్టే నియోజకవర్గాల పేర్లు చదువుతా, దాని తర్వాత మొత్తం దీని బట్టలు ఇప్పుదాం. ఇండ్ల నియోజకవర్గాలు చేపట్టే నియోజకవర్గాలు: 1 రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, మహేశ్వరం, జల్పల్లి, శ్రీలింగంపల్లి, రాయదుర్గం, ఇబ్రహీంపట్నం, తట్టి అన్నారం, బండ్లగూడ, మల్కాజ్గిరి, కౌకూర్, నాంపల్లి, రెడ్ హిల్స్, నీలోఫర్ ఆసుపత్రి సమీపంలోని పోలీస్ క్వార్టర్స్, ఖైరతాబాద్, హకీంపేట దగ్గర జూబ్లీ హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కార్వాను, దాంతోపాటు కుల్స్పూరా సమీపంలో పోలీస్ హెడ్ క్వార్టర్, బహదూర్పురాకు సంబంధించి నంది ముస్లిగూడ, అంబర్పేట్ సిటీ పోలీస్ లైన్స్, కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ, మెడ్చల్ పోచారం ఎల్ఐజీ కాలనీ, కుత్బుల్లాపూర్ గాజుల రామారం, సనత్ నగరం, పాటిగడ్డ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మారేడుపల్లి, మహీంద్రా హిల్స్, మలక్పేట్, గడ్డి అన్నారం, R&B క్వార్టర్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడుర్రి, నువ్వు 10,000 రూపాయలు కడుతావు పై అప్లికేషన్ చేస్తావు. చేసిన తర్వాత మళ్ళీ నీ 10,000 ఎటు పోతున్నాయని అడగద్దు వాళ్ళను. ఒకవేళ నువ్వు 10,000 కట్టిన తర్వాత నువ్వు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే డ్రా వేస్తారు కదా, ఆ డ్రాలో తీసుకొచ్చి నువ్వు పోస్తారు కదా, పోసిన తర్వాత ఆ డ్రాలో వెళ్ళినోనికి ఇల్లు పోతుంది. ఆయన ఏం చేయాలి? 6 లక్షలు కట్టాలి. ఈ 10,000 కట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఈ 10,000 మళ్ళీ వాపస్ ఇస్తారంటే ఇవ్వరు. ఇవన్నీ పోయి ప్రభుత్వ ఖజానాలో పడతాయి. మీకు అర్థమవుతుందా మెలిక?
ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా తక్కువ 1,00,00,000 మందికి ఇల్లులు కావాలి. 1,00,00,000 ఇంటూ 10,000 ఏర్రి అంటే అప్లికేషన్ పైసలను ప్రభుత్వం తింటుంది. మళ్ళీ ఆ డ్రాలో ఎవరికైతే వస్తుందో అది ఫ్రీగా ఇవ్వరు. కామన్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలో ప్రభుత్వ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఇట్లా 6 లక్షలు ఇవ్వాలని డైరెక్టే ప్రభుత్వం అడుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఉచితమ్మ ఇంద్రమ్మ ఇళ్లను లంచంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది 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 ఎట్లా కరెక్టో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చెప్పుర్రా, ఈడ పట్టుకున్నారు కదా, వీళ్ళందరికీ పోలీస్ ఎస్కార్డులు కాకుండా వీళ్ళ సొంత వాహనాల సొంత డ్రైవర్లతో సొంతంగా పనిచేయరు. మరి వీళ్ళు కూడా వీళ్ళకెందుకు జీతాలు, ఎందుకు అలవెన్స్లు ఎందుకు? నిజంగా మేము ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులం ప్రజాసేవ చేయడానికి వస్తానని విర్రవీగినారు కదా, ఇప్పుడు మరి పని చేయమని చెప్పారు. వీళ్ళ కార్యాలయాలల్లో ప్రభుత్వానికి సంబంధించి అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళకి సంబంధించి రక్షణగా పోలీసు వ్యవస్థను తీసేయర్రి, వాళ్ళ ప్రైవేట్ బాడీ గార్డ్స్ను పెట్టుకోమనుర్రి, వాళ్ళ ప్రైవేటు పిఎలను పెట్టుకోర్రి, వీళ్ళ ప్రభుత్వ జీతాలు కట్ చేయాలి, వీళ్ళ పింఛన్లు కట్ చేయాలి. వీళ్ళని ఎవరు రాజకీయం చేయమన్నారు? ప్రజల కోసం ప్రజల చేత అని చెప్పి కదా. మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో చేస్తున్న ఈ దౌర్జన్యం, ఈ దుర్మార్గం ఏంది అంటున్నా. ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, నేను పేదోని, రోజు కూలి చేస్తే కానీ బతకని పరిస్థితి ఉంది. నేను 10,000 ఏడ తీసుకురావాలి, తీసుకొచ్చి కడతా. రేపు పొద్దుగాల లక్కీ డ్రాల నాకు ఇల్లు రాకపోతే 10,000 పోతాయి. ఒకవేళ వస్తే మళ్ళీ 6 లక్షలు ఏ నుంచి తెచ్చి కట్టాలి? ఇది ప్రతి సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. ఈ 10,000 మేలకేంది, ఈ 6 లక్షలకు అత్తేంది? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏం చేద్దాం? ప్రజలను ఎంత ఘోరంగా హింసించి, ఎంత ఘోరంగా పైసలు చెల్లించాలంటూ కూడా చేయడం ఏందండి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. అందుకే నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, అందుకే చెప్తున్నా, ఇగో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఉన్నది కదా, ప్రతి